కాజల్ అగర్వాల్ చందమామలా ఉంటుంది. నో డౌట్ ఆమె మంచి అందగత్తె. నిజానికి ఇన్నేళ్లు ఓ అందగత్తిగానే కనిపించింది సినిమాల్లో. ఇది నా సినిమా అని చెప్పుకునే మూవీ ఒక్కటి లేదు ఆమెకు. కానీ చాన్నాళ్ళుగా ఇండస్ట్రీలో ఉంది. పెళ్లి అయింది, ఓ కొడుకు, కొంత మెచ్యూరిటీ కూడా వచ్చినట్టుంది. అల్లరి చిల్లర పాత్రలకు చిక్ పెట్టింది. పెళ్లి అయితేనే ఈ వివక్ష ఏమిటని ప్రశ్నించింది మొన్నెక్కడో. చూసే ప్రేక్షకులు పెళ్లైన మహిళ అనగానే చూసే కోణమే మారిపోతుంది. సరే, ఆమె రీఎంట్రీ అనుకుందాం, పోనీ సెకండ్ ఇన్నింగ్స్ అనుకుందాం. కొన్నాళ్ళ గ్యాప్ తర్వాత తెర మీదకి వచ్చింది. అది రొటీన్ కమర్షియల్ ఆరబోత బాపత పాత్ర కాదు. ఉమెన్ సెంట్రిక్, ఇన్స్పిరేషనల్ మంచి పాత్రే. సినిమా పేరు సత్యభామ. ఉమెన్ సెంట్రిక్ అన్నారు కాబట్టి పేరున్న పెద్ద హీరోని పెట్టుకోలేదు. వెబ్ సిరీస్ చేసుకునే నవీన్ చంద్రను పట్టుకొచ్చారు. అఫ్ కోర్స్ అతడు కూడా మంచి నటుడే. ప్రకాష్ రాజ్ వంటి కొందరు ఉన్నారంటే ఉన్నారు, అంతే. మొత్తం కాజలే నడిపించింది. కష్టపడింది, కొత్త కాజల్ కనిపించింది. యాక్షన్ సీన్లు కూడా అదరగొట్టేసింది. కానీ కేవలం కాజల్ మొహం కదలికలు చూడడానికి రాడు కదా ప్రేక్షకుడు థియేటర్ కి. మనకు తెలిసిన కాజలే కదా. సినిమా ప్రమోషన్ లోనూ ఎడాపెడా కనిపించి వస్తుంది కదా. మరి సినిమాలో ఏం చూడాలి? కథ, కథనం. కథ వరకు వస్తే ఆమె ఏసీపీ. మహిళలకు స్ఫూర్తి, భరోసా. ఓసారి ఎవరికో భరోసా ఇస్తుంది. భర్త కాస్త కాజల్ కళ్ళ ముందే హతమారుస్తాడు. సినిమా కథ కదా, కాజల్ బుల్లెట్లు పనిచేయవు. సినిమాయే కదా, ఆమె సస్పెండ్ అవుతుంది. ఎన్ని సినిమాల్లో చూడలేదు. ఆ తర్వాత ఆమె హంతకుడిని పట్టుకోవడానికి తిరుగుతుంది. అదేదో స్ట్రైట్ గా ఉండుంటే మరో మంచి క్రైమ్ థ్రిల్లర్ అయ్యేది. కథ కాస్త పక్కదోవ పట్టి అనేక ఉపకథల్ని విలీనం చేసుకుని టెర్రరిజం, ఉమెన్ ట్రాఫికింగ్, గేమింగ్ గట్రా అంశాల మీదుగా క్లైమాక్స్ దశకు చేరేసరికి ప్రేక్షకుడికి హమ్మయ్య అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే కథనం ఎక్కడ సగటు ప్రేక్షకుడికి కనెక్ట్ కాదు. కాజల్ మాత్రం తన వంతు శ్రమ తాను పడింది. ఇంతకుమించి చెప్పడానికి కూడా ఏమీ లేదు ఈ సినిమాలో. సత్యభామ అని పేరు పెట్టారు కానీ మరీ సత్యభామ అంతటి క్యారెక్టరైజేషన్ ఏమీ లేదు ఈ సినిమాలో.